నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు ఇరిగల రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు ప్రక్రియపై మార్చి 8వ తేదీన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డ తాలూకా వ్యాప్తంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి నంద్యాల జిల్లా ఉద్యమి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యతో పాటు జనసేన నాయకుడు కొణదెల సునీల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కావున తాలూకాలోని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ యొక్క సభ్యత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 16వ తేదీ నుండి పోయిన నెల 16వ తేదీ నుండి ఈ 12వ తేదీ వరకు సభ్యత్వం డ్రైవ్ ఉంది. ఆ సభ్యత్వంలో డ్రైవ్లో భాగంగా పార్టీ నుండి నంద్యాల జిల్లా అయినటువంటి నంద్యాల జిల్లాకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గౌరవనీయులు కిలారి రోసయ్య గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఆయన్ను పరిశీలకులుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు ఆదివారం రోజు 9:30 గంటలకు ఆయన ఆళ్లగడ్డ సభ్యత్వం డ్రైవ్ మీద పరిశీలకులుగా రాబోతున్నారు. అందులో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల నుండి సంబంధించినటువంటి జనసేన పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా భారీ ఎత్తున రేపు తరలి వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా ఇక తమరందరికీ విన్నవించుకుంటున్నాం మీ ద్వారా. అదే కాకుండా రేపు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో అది ఒక చారిత్రాత్మకంగా జరుగుతుంది. ఎందుకంటే మొత్తం కింది స్థాయి నుండి నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా విరివిగా పాల్గొని సభ్యత్వాలు బాగా విరివిగా చేసి ఒక ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఒక అగ్రగామిగా నిలబెట్టాలని వాళ్ళకందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ